ప్రత్యాహార. పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో అష్టాంగ యోగాను 8 మెట్లుగా వివరించారు. అందులో 5వ మెట్టు ఈ ప్రత్యాహారం. బాహ్య ప్రపంచానికి అంతర్గత స్థితి మధ్య ఉండే వంతెన ఇది. దీని గురించి నిత్య జీవితములో దీని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ప్రత్యాహారం అంటే ఏమిటి? పతంజలి యోగ సూత్రం ప్రకారం స్వవిషయ సంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహారః. దీని అర్థం, మన ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం తనకిష్టమైన బాహ్య విషయాల వెంట పడకుండా, అంటే శబ్ద స్పర్శ రసరూప గంధాల వెంట పడకుండా వెనక్కి మళ్ళీ చిత్తములో లీనమవ్వడమే ప్రత్యాహారం. వెనక్కి మళ్ళీ మనసులో లీనమవ్వడమే ప్రత్యాహారం. సాధారణంగా తాబేలు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు తన కాళ్ళు, తలను లోనికి ఎలా ముడుచుకుంటుందో యోగి కూడా తన ఇంద్రియాలను బాహ్య ఆకర్షణల నుండి అలా ఉపసంహరించుకోవాలి. దైనందిన జీవితంలో ప్రత్యాహారం. మనం యోగులము కాకపోయినా నేటి గందరగోళ ప్రపంచములో ప్రశాంతంగా ఉండటానికి ప్రత్యాహారం ఎంతో అవసరం. దీన్ని ఎలా పాటించాలో కొన్ని ఉదాహరణలు. నెంబర్ 1, డిజిటల్ డిటాక్స్. మనం ఫోన్ చూడకపోయినా నోటిఫికేషన్స్ రాగానే మన దృష్టి అటు మల్లుతుంది. ప్రత్యాహారం. పని చేసేటప్పుడు లేదా భోజనము చేసేటప్పుడు ఫోనును పక్కన పెట్టి ఆ శబ్దాన్ని పట్టించుకోకుండా మనస్సును ప్రస్తుత పని మీద ఉంచడం. 2వది, అనవసరపు మాటలు మరియు గాసిప్స్. ఆఫీస్లోనో బయటో ఎవరో ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే మన చెవులు అప్రయత్నంగా అటు వెళ్తాయి. ప్రత్యాహారం. ఆ మాటలు మన చెవిన పడుతున్నా వాటిని లోనికి తీసుకోకుండా మన ప్రశాంతతను కాపాడుకోవడము అంటే ఇంద్రియాలకు విరామం ఇవ్వడము. ఆహార నియమం. సెన్సరీ కంట్రోల్ ఓవర్ టేస్ట్. రుచికరమైన జంక్ ఫుడ్ చూడగానే తినాలనిపిస్తుంది. ప్రత్యాహారం. నాలుక కోరుకునే రుచి కంటే శరీరానికి అవసరమైన ఆరోగ్యం గురించి ఆలోచించి ఆ కోరికను వెనక్కి తిప్పడం. 4, ఏకాగ్రతతో పనిచేయడం. మీరు ఒక ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు పక్క గదిలో టీవీ శబ్దం వినిపిస్తుండవచ్చు. ప్రత్యాహారం. ఆ శబ్దం వినపడుతున్నా దానివల్ల విచలనము చెందకుండా మీ దృష్టిని పని మీద మాత్రమే ఉంచడం. ప్రత్యాహారం వల్ల కలిగే లాభాలు: మానసిక శక్తి పెరుగుతుంది. ఇంద్రియాల ద్వారా బయటకు వృధా అయ్యే శక్తి లోనికి మల్లుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అనవసరమైన బాహ్య విషయాల గురించి ఆలోచించడం ఆగిపోతుంది. ధ్యానం సులభమవుతుంది. ప్రత్యాహారం సిద్ధిస్తేనే తదుపరి మెట్లు అయిన ధారణ, ధ్యానము సాధ్యమవుతాయి. ముగింపు. ప్రత్యాహారం అంటే ప్రపంచము నుండి పారిపోవడము కాదు, ప్రపంచములో ఉంటూనే బాహ్య విషయాలు మన మనసును శాసించకుండా చూసుకోవడం. ఇది ఒక రకమైన ఇంద్రియ క్రమశిక్షణ.